ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ఏ విధంగా అమలవుతోంది? నాణ్యతాపరమైన కూరగాయలు, సన్న బియ్యంతో అన్నం వండి పెడుతున్నారా లేదా? రోజుకొక మెనూ మిడ్ డే మీల్స్ నిర్వాహకులు అమలు చేస్తున్నారా లేదా అనే అంశంపై గుంటూరు సిటీ కొండ వెంకటప్పయ్య కాలనీలోని కొల్లి శారద ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. సిటీ కొండ వెంకటప్పయ్య కాలనీలో ఉన్న కొల్లి శారద మున్సిపల్ స్కూల్ ప్రైమరీ స్కూల్లో మనం ఉన్నాము. ఇక్కడ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడ మధ్యాహ్న భోజనం పథకం కింద ఆహారం వడ్డించారు. మనం విజువల్లో చూస్తూనే ఉన్నాం. పలువురు విద్యార్థులు 1వ తరగతి నుంచి విద్యార్థులు 5వ తరగతి చదువుతున్న వరకు ఇక్కడ విద్యార్థులు భోజనం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు చేస్తున్న మనం విజువల్లో గమనిస్తూనే ఉన్నాం. చూడండి, ఈ విద్యార్థులు ఇక్కడ భోజనం చేస్తున్న విజువల్. ఇక్కడ ఈరోజు వీళ్ళకి కిచిడీతో పాటు కోడిగుడ్డు, అదేవిధంగా రాగి జావా వీళ్ళకి ఈ పూట సరఫరా చేశారు. ఈ విజువల్లో ఇక్కడ వీళ్ళు తింటున్న క్రమంలో వీళ్ళకి ఆహారం ఎలా ఉంది ఏంటి వీళ్ళని అడిగి అసలు ఇక్కడ తింటున్న విద్యార్థులు ఒకళ్ళని అడుగుదాం. విద్యార్థులను అడిగి ఆహారం ఏ విధంగా ఉంది, ఈ మిడ్ డే మీల్స్ ఆహారం వడ్డించేవారు వీళ్ళకి సక్రమంగా నాణ్యమైన ఆహారం వడ్డిస్తున్నారా లేదా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాబు చెప్పమ్మా, ప్రతిరోజు ఇక్కడ ఆహారం ఏ విధంగా ఉంటుంది ఏంటి? చాలా బాగుంటుంది ఇక్కడ. అన్నం 5th క్లాస్ లక్ష్మణ్ రావు. ఈరోజు కిచిడి అన్నమను బంగాళదుంప కూర ఎగ్గు. ఎప్పుడు బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనం ఒక బారులను అడుగుతూ ఇక్కడ ప్రతిరోజు అన్నం బాగానే ఉంటుంది. ప్రతిరోజు మెనూలో పెట్టిన ఏదైతే మెనూలో ఏర్పాటు చేస్తారో వాటితో పాటు అదేవిధంగా అడిషనల్గా ఏదైనా మిగిలిపోయి ఉన్న అదనపు గుడ్డు అలాంటివి మాకు ఇస్తాము అంటున్నారు. ఇక్కడ మరో బాలిక ఉంది, ఆ అమ్మాయి భోజనం చేస్తూనే ఉంది. ఆ అమ్మాయిని అడిగి చెప్పమ్మా తల్లి, ఇక్కడ ఆహారం ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది, మాకు హెల్తీ ఫుడ్ పెడతాడు. నువ్వు ఏం చదువుతున్నావమ్మా? 5th. ఇవాళే బాగుందా లేకపోతే ఎప్పుడు బాగానే ఉంటుంది? ఎప్పుడు బాగానే ఉండిద్ది. ఎప్పుడూ బాగానే ఉంటుందని ఇద్దరు విద్యార్థులు మనతో తెలిపారు. మనం విజువల్లో గమనిస్తుంటే వీళ్ళంటే కాస్త పెద్ద పిల్లలు, 1వ తరగతి చదువుతున్న విద్యార్థులను కూడా మనం చూస్తాము. వాళ్ళు ఈ ఆహారం తింటున్న ఇష్టం లేకపోతే సాధారణంగా పిల్లలు తినరు. కానీ ఇక్కడ ఇష్టంగా ఒక కంచంలో ఇద్దరు తింటున్న పిల్లలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇష్టంగా, చాలా ఇష్టంగా వీళ్ళు ఆహారం తింటున్నారు. సాధారణంగా ఆహారం బాగోపోతే పిల్లలు వదిలేయటం అంటూ అవి చేస్తుంటారు. కానీ ఇక్కడ పిల్లలు కంచంలో అన్నం కాస్తో కోస్తో ఏదో ఎక్కువ అయ్యి వదిలేయటం తప్ప వీళ్ళు ఆహారం తింటున్న విజువల్ ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యంతో విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో నగదే కాకుండా పిల్లల చదువు తల్లిదండ్రులకి వెసులుబాటే కాకుండా మధ్యాహ్నం స్కూలుకు వచ్చిన పిల్లలకు ఉదయం ఏదో ఒక స్నాక్స్, అదేవిధంగా మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పేరుతో వీళ్ళకి ఆహారం కూడా వడ్డిస్తున్నారు. సన్న బియ్యం, నాణ్యతమైన కూరగాయలతో వీరికి ఆహారం వడ్డిస్తున్నారు. ఇదే విధంగా జరిగితే ప్రైవేటు స్కూళ్ళకి పిల్లలు మానుకొని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా మెగా 9 టీవీ.